శ్రీరామ పరబ్రహ్మణే నమః. రామచంద్రమూర్తి 14 సంవత్సరాలు వనవాస దీక్ష ఉండడం వలన భరతుడు పాదుకా పట్టాభిషేకం చేసి ఆ పాదుకలే రామస్వామిగా అనుకొని 14 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అయోధ్య నగరాన్ని పాలించాడు. అప్పటి జనాలు అంత భక్తితోని రామపాదుకలే సాక్షాత్ రామచంద్రుడని ఆ పాదుకా పట్టాభిషేకం అయినంతరం చాలా నిష్ఠా నియమాలతో ఉన్నారు. రామచంద్రమూర్తి ఎప్పుడైతే తిరిగి వచ్చారో మళ్ళీ రామచంద్రమూర్తి పాదాలకి ఆ పాదుకాలు తొడిగి పట్టాభిషేక అందరూ ఋషులు పుణ్యనలతోని స్నానాలు చేయించి పట్టాభిషేక మహోత్సవం జరిపించారు. అలాగే ఇక్కడ భక్తులు అదే సంఖ్యను 14 సంవత్సరాల సంఖ్యకు 14 జతల పాదుకలు చేయించి అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకొని అయోధ్య నుంచి ఇప్పుడు వస్తున్నటువంటి శ్రీరామ పాదుకలు ఊరూరా తిరుగుతూ హిందువుల ఐకమత్యాన్ని చాటి చెబుతూ ప్రతి ప్రాచీన దేవాలయాల్లో రామపాదుకలను పూజించి ఇక్కడ స్థానిక పట్టాభిరామ ధర్మపురి గ్రామంలోని పట్టాభిరామచంద్ర ఆలయంలో ఒక జత శ్రీరామ పాదుకలను పెడుతున్నారు. భక్తులందరూ కూడా ఇంటింటా మంగళారతులు ముగ్గులు వేసుకొని అలనాడు అయోధ్య ప్రజలు ఎలా ఎదురు చూశారో రామచంద్రమూర్తి దర్శనానికి ఈనాడు కూడా అదే భక్తి శుద్ధులతోని భక్తులందరూ కూడా రామచంద్రుడికి మంగళారతులు పడుతూ ఈ పాదుకల కోసం ఎదురు చూస్తున్నారు. రామచంద్రమూర్తి యొక్క పాదుకలకు మంగళారతులు పూజా ద్రవ్యాలతోని అర్చించి ఇక్కడ పట్టాభి రామచంద్ర ఆలయంలో ఈ పాదుకల నుంచి నిత్యం పూజిస్తారు. జై శ్రీరామ్.